పరీక్షల మరియు బ్లడ్ బ్యాంకు శిబిరము ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, ముదర్సాద్ నజార్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ మరియు ప్రజలందరికీ, ముఖ్యంగా అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ గారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఒక గ్రామం బాగుండాలంటే ముందు ప్రజలు ఆరోగ్యవంతులై ఉంటేనే ఆ గ్రామము సుఖ సంతోషాలతో ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వారికి మరొకసారి నా అభినందనలు. మన గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు మేము కూడా చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఆరోగ్య సురక్షా పథకాలు అవన్నీ కూడా విడివిడిగా చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో కోయిలకుంటలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అవే కాకుండా గ్రామ పంచాయతీ తరఫున కూడా ఎన్నో ఆరోగ్య శిబిరాలను చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మంచి మంచి కార్యక్రమాలు, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ ఈరోజు నాకు తెలిసి ఫస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఫ్యూచర్ లో కూడా వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తే మన గ్రామ పంచాయతీ తరఫున వీళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడంలో ముందుంటామని సవినయంగా తెలియజేసుకుంటున్నాము. నిన్న కూడా వీళ్ళను అడగడం జరిగింది, మీకు ఏమైనా గ్రామ పంచాయతీ నుండి సహాయ సహకారాలు కావాలంటే మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటామని నిన్న కూడా తెలియజేయడం జరిగింది. కానీ వాళ్ళు ముందే అన్ని అరేంజ్ చేసుకొని ముందుగా ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. మా వంతు చిన్న సహాయాలను కోరితే ఆ సహాయాలు చేయడం జరిగింది. కాబట్టి గ్రామములో మనకు గ్రామ పరిశుభ్రత ఎంత ఉంటే గ్రామము అంత ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారు. కాబట్టి గ్రామ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాము. తర్వాత మీరు కూడా గ్రామ సభలు అనేది పెట్టినప్పుడు గతంలో ఒక 4 రోజుల కింద గ్రామ సభ పెట్టడం జరిగింది. అలాంటి గ్రామ సభలకు వచ్చి మీరు కూడా ఆరోగ్యం గురించి కానీ ఇంకా ఇతరత్ర విషయాల గురించి కానీ గ్రామానికి సంబంధించిన ఏ విషయాలైనా కానీ సూచనలు, సలహాలు ఇచ్చి మన గ్రామాన్ని అన్ని విధాల ప్రగతి పథంలో ముందు ఉండడానికి మీ ప్రజలందరూ కృషి చేయాలని మరీ కోరుకుంటూ మరి ఒక్కసారి అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ కోయిలకుంట్ల వారికి మరియు పెద్దల ఈ మసీదుకు సంబంధించిన పెద్ద మసీదు కానీ లోకల్లో ఉన్న మసీదుకు సంబంధించిన పెద్దలందరికీ, ప్రజలందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన అబ్దుల్ కలాం ఆజాద్ ట్రస్ట్ వారికి